హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గుడ్డు దోశ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్లోకి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పుడు దానికి కావాల్సినవి దోశ బ్యాటరు, ఎర్రకారం, ఒక గుడ్డు. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టి పెనం బాగా వేడయ్యాక దోశ అనేది వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత గుడ్డు అనేది కొట్టేయాలి. ఒక గుడ్డే తీసుకున్నాను నేను, నాకు ఒక గుడ్డు అయితే సరిపోతుంది, రెండైనా వేసుకోవచ్చు. ఇలా గుడ్డు కొట్టేశాక కొంచెం కారం అనేది వేసుకొని ఆ ఎగ్ అంతా ఆ దోశకి స్ప్రెడ్ అయ్యేలా మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. నేను చూపించినట్లు చూసారా, ఇలా తిప్పేసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలి. అది 2-3 నిమిషాలు బాగా కాలాలి దోశ అనేది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి నాకు. చూసారా, దోశ అనేది బాగా కాలుతూ ఉంది. ఇలా కాలాక మనము 4 పక్కల ఇలా కొంచెం దోశ గంటతో ఇలా కొంచెం తీసుకోవాలి. అతుక్కుపోయింది చూసారా. ఇలా దోశ అనేది రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆ గుడ్డు అనేది ఉడకాలి. ఇలా ఉడికిందంటే గుడ్డు దోశ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి కొంచెం కారం అనేది వేసుకోవాలి. ఇలా కారం వేసి దోశ రెడీ అయిపోయింది. ఎగ్ దోశ ఇలా వేసుకోవాలి. ఎమ్మి గుడ్డు దోశ చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. సూపర్గా ఉంది గుడ్డు దోశ. లాస్ట్ వరకు చూసి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇంకా కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.